नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। वरंगल शहर में एक शिला पारापति संगम की जिम्मेदारियां। नए प्रेसिडेंट करुपोथुला चंद्रमौली ने कहा कि पुराने मेंबर लावा देवी का खर्च नई एग्जीक्यूटिव कमेटी को सौंपकर संगम सजाव को ऑर्गेनाइज करने में सहयोग करें। वरंगल शहर इलाके के एक शिला नगर में ऑर्गेनाइज प्रेस कॉन्फ्रेंस में नई एग्जीक्यूटिव कमेटी के प्रेसिडेंट करुपोथुला चंद्रमौली, जनरल सेक्रेटरी मट्टापल्ली संपत, वाइस प्रेसिडेंट बसानी श्रीनिवास, बट्टुला किशन मेंबर राजू पी श्रीनिवास और दूसरे लोग शामिल हुए। इस मौके पर एग्जीक्यूटिव कमेटी के रिप्रेजेंटेटिव ने कहा कि पिछले कुछ सालों से सिर्फ एक मिल्क ब्रांच होने की वजह से संगम का काम नहीं चल रहा था। उन्होंने कहा कि मेंबर ने नई कमेटी चुनी है। उन्होंने कहा कि पुराने मिल्क ब्रांच ने पिछले कुछ दिनों से उन्हें खर्च नहीं दिखाया। उन्होंने सभी से संगम को मजबूत करने में सहयोग करने की अपील की। వృద్ధులకు మరియు వికలాంగులకు ఎలాంటి పెన్షన్లు ఇంతవరకు మంజూరు చేయలేదు. వాళ్ళు ఈ కొత్త పెన్షన్లు అప్లై చేసుకొని కూడా కన్ఫర్మ్ అయిన పెన్షన్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరగట్లేదు. మేము ఈ పాలాభిషేకంతో మేము ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు 4000 ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు కనీసం ఇప్పటి వరకు 2000 కూడా ఇవ్వడం లేదు. వాళ్ళకి ఎలాగైనా సరే కొత్త పెన్షన్లు కన్ఫర్మ్ అయినా కూడా అర్హులు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. మేము తొందరనే వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కనువిప్పు చేయాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసినాం. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి 16వ డివిజన్ కార్యకర్తలు అందరం కలిసి మేము పాలాభిషేకం చేసినాం. ఈ పాలాభిషేకం ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారికి జనం అందరూ రోజు తిరుగుతున్నారు. హైదరాబాద్ విషయంలో అయినా ఎలాంటి రైతు బంధు విషయంలో అయినా ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు విషయంలో జనం అందరూ రోడ్ల మీద తిరుగుతున్నారు. తిట్టినా కూడా రేవంత్ రెడ్డి గారికి బుద్ధి లేదు. కనీసం పాలాభిషేకం చేస్తారన్నా కూడా పెండింగ్లో ఉన్న పెన్షన్లు భర్త చనిపోయి ఉన్న వాళ్ళకు 4000 ఇవ్వకుండా కూడా కనీసం కేసీఆర్ ఇచ్చే 2000 ఇచ్చైనా వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ఈ యొక్క పాలాభిషేకం చేసైనా రేవంత్ రెడ్డికి బుద్ధి అని చెప్పని మా బీఆర్ఎస్ పార్టీ 16వ డివిజన్ కార్యకర్తలు అందరం కలిసి అనుకొని ఈరోజు స్థానిక కార్పొరేట్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం. ఇక్కడ అందరూ వితంతులు కూడా వాళ్ళకి పాలాభిషేకం చేసిండు. వాళ్ళ బాధ ఒక్కటే, మాకు 2000 కనీసం కేసీఆర్ ఇచ్చిన 2000 వేయండి, మీరు 4000 మెల్లగిచ్చినా పర్లేదు కానీ ప్రస్తుతానికి 2000 ఇచ్చి మాకు ప్రతి నెల ఆదుకోవాల్సిందిగా కోరుకున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మనం